ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఆదివారము మన అందరము కూడా దేవుని యొక్క నామమును మహిమపరిచే గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకొనుచు ముందుకు వెళదాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క సమయమును, మీ యొక్క మనస్సును మరి వాక్యము మీద ఉంచవలసిందిగా కూడా కోరుకొనుచు ఉన్నాం. మనము సాయంకాలము సమయమందు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల గురించి లేదా ఆయన చేసిన అద్భుత కార్యములను గురించిన విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు 3 రకాల అద్భుతాలను మనం చూసి ఉన్నాం. మొదటి అద్భుతము ఏమిటి అంటే, మనము చదివిన దానిలో దేవుడు ఇద్దరి గుడ్డివారిని స్వస్థపరచుట అనేది చూసి ఉన్నాం. రెండవది, దేవుడు దెయ్యము పట్టిన ఒక మోగవాణిని స్వస్థపరచడం అనేది చూసి ఉన్నాం. మూడవది, గుడ్డివాడును మోగవాడునై దెయ్యం పట్టిన వాణిని స్వస్థపరచడం అనేది చూసి ఉన్నాం. మరి యేసుక్రీస్తు అద్భుతాల్లో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 4వ అద్భుత కార్యములను మనము పరిశీలన చేయడంలో ముందుకు వెళదాం. అయితే ప్రియులారా, మనము యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతాలను మనము ధ్యానించే ముందుగా మనము కొన్ని విషయాలను చర్చించుకోవాల్సిన అవసరము ఉన్నది. ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతమునకు వెళుతున్నా కూడా, ఎటువంటి స్వార్థ పరిచర్యకు వెళుతున్నా కూడా ఎక్కడా కూడా ఒక్కడిగా వెళ్ళినట్లుగా లేదు. ఎక్కడ చూసినా కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి మరి అతనికి 12 మంది శిష్యులు ఉండినట్లుగా మనం చూస్తాము. వాళ్ళనే ఏమన్నారంటే అపోస్తులు అన్నట్లుగా కూడా చూస్తాం. అయితే ఈ 12 మందిలో యేసుక్రీస్తు ప్రభువారు అందరి ఎడల కంటే మరీ ఎక్కువగా కొంతమందిని ప్రేమించి ఉన్నాడు. అంటే అతనికి ఉన్న 12 మంది శిష్యులలో అందరినీ ప్రేమించినట్లుగా కాక కొంచెం మరెక్కువగా ప్రేమించినట్లుగా చూస్తూ ఉంటాం. వారిలో ఎవరు అంటే, ప్రథమముగా మాట్లాడుకునేది పేతురు గారు. ఎందుకు పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభువారు బాగా ప్రేమించినట్లుగా, లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రయాణాలలో పేతురు గారిని అనేక ప్రాంతాలు వెనక పట్టుకుని తీసుకువెళ్ళినట్లుగా, పేతురు గారిని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అన్నిటిలోనూ కూడా పేతురు గారు వెళుతున్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా ఈ పేతురు గారి గురించి మనం చూస్తున్నట్లయితే, ఇతను ఒక ఇష్టమైన శిష్యుడు. ఎందుకు ఇతనంటే అంత ఇష్టం చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభువారికి ఇతనంటే ఎందుకు అంత ఇష్టం? ఈరోజు లోకంలో మనం ఇష్టపడాలంటే కొంచెం మంచి బట్టలు వేసుకుంటే ఇష్టపడతాం, లేదా కొంచెము డబ్బు లేదా ఇల్లులు ఉంటే ఇష్టపడుతూ ఉంటాం, లేదంటే మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకలాగా ఉన్నా కూడా మనం ఏమవుతూ ఉంటాం, ఇష్టపడుతూ ఉంటాం. మరి పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడడంలో ఏంటి గల కారణం?
పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు చేసే అనేకమైన అద్భుత క్రియలలో ఆయన ముఖ్య పాత్ర పోషించినట్లుగా చూస్తాం. అలాగే సంఘమును కట్టే విషయంలో కూడా అనేకమైన బాధ్యతలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి అప్పచెప్పారంటే పేతురుకే అప్పచెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. అంటే అంత బాధ్యతలు అప్పచెప్పడానికి, అంతగా ప్రేమించడానికి, అంతగా వెనుకకు తిప్పుకోవడానికి గల కారణం ఏమిటి? ఒకవేళ మనమే ఉన్నామంటే ఎవరిని మనం వెనక తిప్పుకోవాలనుకుంటాం? నమ్మకంగా ఉన్న వాళ్ళనా, నమ్మకంగా లేని వారినా, పని చేసేవారినా, పని చేయని వారినా? అంటే పేతురు గారు యేసుక్రీస్తు వెనక తిరుగుతున్నాడంటేనే అతను ఎలాంటి వాడని గ్రహించాలి? ఒక పనివంతుడుగా గ్రహించాలి, ఒక కష్టపడే గుణగణాలు కలిగిన వాడుగా గ్రహించాలి, ఒక విశ్వాసపరుడుగా మనము గ్రహించాలి. అందువలననే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే దీనిలో మనము నేర్చుకోవలసింది లేదా అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, యేసు వెనక ఒక వ్యక్తి తిరగాలి అంటే, యేసును ఒక వ్యక్తి వెంబడించాలి అంటే అతనిలో ఏమి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారి మీద ప్రేమ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏమి ఉండాలంటే విశ్వాసము ఉండాలి. కాబట్టి అలా ఉన్న వాళ్ళనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రేమిస్తారు. అలా ఉన్నవారినే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపయోగించుకుంటారు. అయితే పేతురు ఎలాంటి వాడు అంటే, ఈయన ఒక ఆసక్తిపరుడు. ఎలాంటి వాడు అంటండి? ఒక ఆసక్తిపరుడు. ఆసక్తి ఉన్నది అంటే ఇతను ఒక దైవభక్తి కలిగిన వాడు కూడా. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు వారి వెనక ఉండాలి అంటే మనలో ఆసక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, విశ్వాసము కూడా ఉండాలి. వాటితో ఆయనను వెంబడించినట్లయితే ఆయన కూడా మనల్ని ఏం చేసేవాడిగా ఉంటాడు? ప్రేమించేవాడిగా ఉంటాడు. ఆయన కూడా మనల్ని ఏం చేసేవాడిగా ఉంటాడంటే ఆయన పనులలో ఉపయోగించుకునేవాడిగా ఉంటాడు. ఎంతో కాలము నుంచి స్థానిక సంఘాలకు వస్తూ స్థానిక సంఘాలలో ఒక బాధ్యత కూడా తీసుకొనని వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారు దేవునిని ప్రేమించేవారేనా? ఒకవేళ దేవునిని ప్రేమించేవారైతే అటువంటి వారికి దేవుడు ఏం అప్పచెప్తాడు? బాధ్యతలను అప్పచెప్తాడు. దేవునిని వెంబడించేవారైతే అటువంటి వారు ఏమో చేస్తారంటే గొప్ప పనిని అక్కడ చేస్తారు. అయితే మనము కొంచెం ముందుకు వెళ్దాం. ఈయన ఎలాంటి ఆసక్తిపరుడు అంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అంటే ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి పేతురికి మధ్యలో ఏముంది? మధ్యలో నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్లు అంటే సముద్రం ఉంది. సముద్రం ఉంటే ఆయన కోరిక ఏమిటంట? నీళ్ళ మీద నడిచి నేను కూడా నీ దగ్గరికి వస్తాను. అంటే అక్కడ నడవడానికి పాసిబిలిటీ ఉన్నదా? సాధ్యపడే పరిస్థితి ఉన్నదా? అంటే సాధ్యపడే పరిస్థితి లేనప్పటికీ కూడా పేతురు గారి కోరిక ఏమిటి అంటే యేసుతోనే ఉండాలి. అందుకే ఆయన ఏమడిగాడో తెలుసా? ఈ నీళ్ళ మీద నడిచి నేను నీ యొద్దకి వస్తాను. అంటే ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందిలో ఆయన ఎవరి దగ్గరే ఉండాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు దగ్గర.
అంటే ఈరోజు మన జీవితంలో కూడా పేతురు గారిలాగా అన్ని వేళలలో, అన్ని సమయాలలో క్రీస్తుతో ఉండేవారిగాను, క్రీస్తును వెంబడించేవారిగా ఉండాలి. అయితే మనం ఈరోజు పరిశీలన చేసినట్లయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు గారు కపెర్నహూము అనే ఒక ప్రాంతంలో ఉన్నారు. ఈ కపెర్నహూము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. మీకు ఇందాకే చెప్పాను కదా, యేసు ఎక్కడికి వెళితే పేతురు కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని ఏదైనా అడగాలంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని అడుగుతున్నారంటే పేతురుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనము. వారు కపెర్నహూమునకు వచ్చి ఉన్నప్పుడు అరషేకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషేకేలు చెల్లింపడా అని అడుగుగా, చెల్లించును అనెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ఏంటి ఒక ప్రశ్న ఎదురైంది. ఎవరికి? పేతురు గారికి. పేతురు గారి దగ్గరికి ఒకళ్ళు వచ్చి, మీరు డబ్బులు చెల్లించరా అని అడిగారు. మీ యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించడా అని అడిగాడు. వెంటనే పేతురు గారు ఏం చెప్పారంట? చెల్లిస్తాడు అని చెప్పాడు. ఈయనకి ఎలా తెలుసు ఆయన చెల్లిస్తాడో లేదో? అంటే ఇందాక నుంచి మీకు చెప్తున్నా, క్రీస్తు ప్రభువారిని అనుదినము వెంబడించేవాడిగా ఉన్నాడు. ఎవరు? పేతురు గారు. చాలా ఆసక్తిపరుడుగా ఉన్నాడు, చాలా దైవభక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే మనం గమనించినట్లయితే పేతురు గారు అంటే సమస్తము కూడా ఆయనకి తెలుసు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కదలికలు ఎవరికి బాగా తెలుసు? పేతురు గారికి తెలుసు. పేతురు గారికి తెలుసు కాబట్టి అక్కడ వచ్చి వాళ్ళు ఏమడిగారంట? మీ యొక్క యేసు అరషేకేలు చెల్లింపడా అని అంటే చెల్లిస్తాడు అని వెంటనే కూడా ఈయన చెప్పాడు. అసలు దీని కథ ఏంటో మనం పరిశీలన చేద్దాం. ఇది మనము అనేక మార్లు విన్నాం ఈ అరషేకేలు గురించి. అయితే ఈరోజు ఇంకా కొంచెము లోతుగా వెళ్ళి వినే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అసలు ఈ అరషేకేలు ఎందుకు చెల్లించాలి? అసలు ఎవరు వచ్చి అడిగారు? అది ఎవరెవరిని అడుగుతారు? అసలు ఎవరు ఈ డబ్బులు చెల్లించాలి? ఎవరు తీసుకోవాలి? ఆ వచ్చిన డబ్బులను దేనికి ఖర్చు పెట్టాలి అనే విషయాలను మనము నేర్చుకుందాం. మరలా మీకు తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు గారు ఒక ఇంట్లో ఉన్నారు. ఇంటిలో ఉన్నప్పుడు పేతురు గారిని వచ్చి ఒకళ్ళు ఏమడిగారంట? పన్ను చెల్లించరా అని అడిగారు. అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? చెల్లించేస్తాము అన్నారు. ఎవరెవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది మరియు పేతురు గారిది. అసలు దేనికి ఈ పన్ను? ఏంటి ఈ పన్ను? ఎవరికి ఇది చెల్లించాలి? ఎంత చెల్లించాలి? ఎలా చెల్లించాలి అనే పాఠం మనం నేర్చుకుందాం. నిర్గమాకాండము 30వ అధ్యాయం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనము. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నువ్వు ఇశ్రాయేలులను లెక్కింపవలెను. అంటే దేవుడైన యెహోవా మోషేకి కొన్ని నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలలో ఒక నియమాన్ని మనం చదువుకుంటాం. ఏమిటి అంటే దేవుడు మోషేను ముందేం చేయమన్నాడంటే జనాలను లెక్కించమన్నాడు. ఎందుకు లెక్కించమన్నాడు? ఒక్కోసారి సంఘములో కూడా జనాలు లెక్కిస్తూ ఉంటారు, కుర్చీలు లెక్కిస్తారు. ఎందుకు అంటే ఏదైనా బూందీయో లడ్డూయో పంచాలనుకోండి, ఎవరిని లెక్కేయాలా? జనాలు లెక్కేయాలి, అంతేనా? ఎవరి దగ్గరైనా వసూలు చేయాలన్నా కూడా ఏం చేయాలా?
జనాలు లెక్కేయాలి. అయితే ఇప్పుడు దేవుడు కూడా మోషేని ఏం చేయమన్నాడంట? లెక్క వేయమన్నాడు. దేనికి? ఇవ్వడానికా తీసుకోవడానికా అనేది మనం పరిశీలన చేద్దాం. 12వ వచనము, నిర్గమకాండము 30వ అధ్యాయము 12వ వచనం. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఇక్కడ దేవుడైన యెహోవా వీళ్ళకి ఏం తెలియజేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి తన జీవితంలోకి ఎలాంటి విపత్తు రాకూడదు అంటే అతడు తన ప్రాణము కొరకు ఏం చెల్లించాలంట? ధనమును చెల్లించాలి. ఒకవేళ మోషే నువ్వు జనాలను లెక్కేయి, ఈ జనాలను లెక్క వేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చెల్లించాలంట? కొంత ధనమును చెల్లించాలి. ఎవరైతే ధనమును చెల్లిస్తారో వాళ్ళ ప్రాణము మీదకి ఏమి రాదంట? విపత్తు రాదు. వాళ్ళ ప్రాణానికి నష్టము జరగదు. యెహోవా వాళ్ళని ఏం చేస్తాడంట? విడుదల చేస్తాడు అని చెప్తున్నాడు. అయితే తర్వాత వచనం చదువుకుందాం, 13వ వచనం. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. ఎందుకు ఇవ్వాలి అంటే ప్రాణాలు రక్షించుకోవాలంటే, నీకు మేలు కలగాలంటే, నీకు విపత్తు రాకూడదంటే చెల్లించాలని చెప్పాడు. అయితే ఎంత చెల్లించాలి, ఏ వయసు వారు చెల్లించాలి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 13వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 13వ వచనం. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. అంటే దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంత చెల్లించాలంటే అరతులము చెల్లించాలి. అరతులము చెల్లించాలని చెబుతూ 14వ వచనంలో ఏ వయసు వాళ్ళు చెల్లించాలి? మొదటేమో చెల్లించాలని చెప్పాడు. ఎందుకు అంటే నీ ప్రాణరక్షణ కొరకు అని చెప్పాడు. తర్వాత ఎంత చెల్లించమన్నాడు? అరతులము చెల్లించమన్నాడు. ఏ వయసు వారిని చెల్లించమన్నాడు అంటే 14వ వచనము, 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అంటే మీకు అర్థమైందా? ఎవరెవరు చెల్లించాలంటే ఇక్కడ స్త్రీలకి అవకాశం లేదు, ఇక్కడ పసిబిడ్డలకి అవకాశం లేదు. ఎవరు ధనాన్ని చెల్లించాలి అంటే 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే దీనిని చెల్లించాలి. అయితే కొంతమంది అంటారు, కొంచెం నేను డబ్బు ఎక్కువ ఉన్నవాడిని కదా, ఎక్కువ ఇస్తా, నన్ను దేవుడు ఎక్కువ కాపాడతాడా? అలా ఏమీ లేదు. ఇక్కడ కింద చెప్తున్నాడు 15వ వచనము, అది మీ ప్రాణములకు పరిక్రయ ధనము నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బేదవాడు తక్కువ ఇయ్యకూడదు. అంటే మీకు అర్థమైందా? బేదవాడికే కానీ ధనవంతుడికే కానీ ఒకే నియమము. మీ ఇంటిలో ఎవరైతే 20 ఏళ్ళు పైపడి ప్రాయము కలిగిన వాళ్ళు ఉన్నారో పురుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నా డబ్బు తక్కువ ఉన్నా ఖచ్చితంగా మీరేం చేయాలి? అరతులము మాత్రమే చెల్లించాలి. మరి ఎక్కువగా చెల్లించకూడదు, మరి తక్కువగా కూడా చెల్లించకూడదు అని చెప్తున్నాడు. అంటే ఈ నియమము ఎవరు విధించారు? దేవుడు విధించారు. ఎవరికి విధించాడు? ఇశ్రాయేలు ప్రజలకు నియమించాడు. ఎందుకు నియమించాడు? అసలు డబ్బులతో పనేంటి? డబ్బుతో ఏం అవసరం? డబ్బు ఎందుకు తీసుకోవాలి అంటే, వీళ్ళు వచ్చిన ధనాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు మీరు ఒకవేళ రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథములో కూడా పరిశీలన చేసినప్పుడు దేవాలయము నిర్మాణం కొరకు ఈ ధనాన్ని ఉపయోగించారు. యెహోయాద అనే ఆ యొక్క ప్రధాన యాజకుడు కాలంలో యోవాషు అనే ఒక రాజు ఉండేవాడు కదా.
యోవాషు అనే రాజు కాలంలో కానీ అనేకమైన రాజుల కాలంలో ఆలయము పాడైపోయేది. ఆలయము పాడైపోయినప్పుడు ఈ 20 సంవత్సరములు పైబడి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు పట్టుకుని ఏం చేసేవాళ్ళంటే ఆలయ నిర్మాణము చేసేవాళ్ళు. అంటే ఈ ధనమును ఎందుకు స్వీకరించేవాళ్ళంటే ఆలయ నిర్మాణం కొరకు స్వీకరించేవాళ్ళు. మరి ఎవరెవరు ఇవ్వాలి అంటే ఎవరైతే యెహోవాను ఆశ్రయించారో, ఎవరైతే వారి ప్రాణము మేలుకరంగా ఉండాలని కోరుకున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో అందరూ కూడా దానిని ఏం చేయాలంట, చెల్లించాల్సిందే. అయితే ఇది మనం గమనించినప్పుడు కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి దీనిని అరషేకేలుగా చెప్పారు. ఏ షేకేలు అంట? అరషేకేలు. ఈ అరషేకేలు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నారంటే నువ్వు కూడా పన్ను కడుతున్నావా, కట్టడం లేదా అంటే ఎందుకు కడుతున్నావా కట్టట్లేదని అడిగారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి వయసు కూడా ఎంత దాటింది? 20 ఏళ్ళు దాటింది. ఈ యొక్క పన్ను వసూలు చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వయసు ఇంచుమించుగా 33 సంవత్సరములు. ఎలా నువ్వు చెప్తున్నావు అంటే అవును, ఈ యొక్క సన్నివేశము తర్వాత కొన్ని రోజుల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. అంటే ఆయన 13 సంవత్సరములుగా ఏం చేస్తున్నాడు? పన్ను కడుతూనే ఉన్నాడు. అయితే ఈ పన్ను కడుతూ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనము చాలా వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పన్నును స్వీకరించడానికి వీళ్ళు నిర్ణయించుకున్న మాసం ఏమిటి? నెల. ఇప్పుడు మన అందరము ఉన్నాం కదా, దేవునిని ఆరాధించడానికి నిర్ణయించుకున్న రోజు ఏమిటి? ఆదివారం. అది ఎవరి చేత నిర్మించబడింది? దేవుని చేత. అలాగే వీళ్ళు కూడా ఈ పన్నులు వసూలు చేయడానికి, ఈ ధనమును స్వీకరించడానికి వాళ్ళు నిర్ణయించుకున్న నెల ఏంటంటే 6వ నెల 7వ నెల. అంటే 6వ నెల 7వ నెల అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారము ఆదారు నెల నీసాను నెల. ఏ నెల అంటండి? ఆదారు నెల నీసాను నెల. అంటే ఆదారు నీసాను నెలలు అంటే ఏంటంటే మన మంత్స్ వచ్చేపాటికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు కాలం. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు ఇంచుమించుగా. అంటే ఆదారు నీసాను నెలలో ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఆ దేశమంతా ఉన్న 20 ఏళ్ళు పైబడ్డ ఉన్న యవనస్తులందరి దగ్గరికి కూడా వెళ్ళి ఏం చేస్తారంటే ధనమును స్వీకరిస్తారు. అయితే కొంతమంది ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా స్వీకరిస్తారు. మీకు అందుకే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ చేస్తున్నప్పుడు ఎంతమంది వచ్చారు? అక్కడ 13 రకాల దేశస్తులు వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళకి తెలుసు భక్తులు ఎప్పుడు పండగ చేసుకుంటారో, ఎప్పుడు కానుకలను స్వీకరిస్తారో, ఏ ఊరు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఏం చేయాల్సిందే? వాటిని ఆచరించవలసినదే. ఈరోజు చాలామందిలో ఉన్న లోపం ఏమిటంటే ఈ ఊరిలో ఉన్నప్పుడే ప్రార్థనకి వెళ్తారు, వేరే ఊరు వెళ్ళిపోతే వెళ్ళరు. కానీ నిజమైన భక్తి పరులు ఏ ఊరిలో ఉన్నా దేవునికి లోబడము ఒకటే కదా. అందుకే ఇక్కడ జనులు ఏమిటంటే ఇతర దేశాలు వెళ్ళినా, ఇతర ప్రాంతాలు వెళ్ళినా పండగ సమయానికి వచ్చేసేవాళ్ళు, కానుకలను ఇచ్చేవాళ్ళు. అయితే మీకు అర్థమైంది, డబ్బులు పోగు చేసేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళంటే ప్రాణానికి నష్టము జరగకుండా. ఆ డబ్బును ఏం చేసేవాళ్ళంటే ఆలయ నిర్మాణం కోసం చేసేవాళ్ళు. ఏ నెలలో ఇచ్చేవాళ్ళంటే 6, 7 నెలల్లో ఇచ్చేవాళ్ళు. ఆ నెలల పేర్లు ఏమిటంటే ఆదారు, నీసాను అనే నెలలు. వీటిలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇప్పటిదాకా మనము చరిత్రను చదువుకున్నాము. చరిత్రలో ఎందుకు ఈ యొక్క కలెక్షన్ అనేది ప్రారంభమైంది, ఎందుకు ఈ ట్యాక్స్ని అనేది తీసుకున్నారు అనేది చూసాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. మరలా చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం.
వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకేలు చెల్లింపడా అని అడగగా, చెల్లించును అనెను. అంటే దేని పన్నులు వసూలు చేసేవాళ్ళు దానికి ఉన్నారు. ఇక్కడ మీరు బాగా వివరంగా చదవండి. అరశేకేలు అను పన్ను వసూలు చేయవారు అంటే పన్ను వసూలు చేసే వాళ్ళల్లో కూడా రకాలు ఉన్నారు. అంటే వీళ్ళు ఏ రకం వాళ్ళంట? అరశేకేలు అనే పన్ను వసూలు చేసేవాళ్ళు. అయితే వాళ్ళు వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, మీ యేసుక్రీస్తు ప్రభువారు, మీ బోధకుడు, మీ గురువు చెల్లింపడా అని అడిగాడు. అంటే వీళ్ళ అర్థం ఏమిటి? ఇప్పుడు యేసుక్రీస్తు వయసు ఎంత అని చెప్పాను ఇందాక మీకు, 33 సంవత్సరాలు. ఏ వయసు దాటిన తర్వాత పన్ను వసూలు చేయాలి? 20 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఇంచుమించుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతకాలము పన్ను వసూలు అంటే ఇచ్చి ఉంటారు? ఒక 12 ఏళ్ళు ఇచ్చి ఉంటారు. కానీ తీసుకునేవాడికి తెలియదా? తెలుసు. తెలిసి శోధిస్తారు. కొంతమంది తెలిసి కూడా మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, ఈ పన్ను ఇచ్చేవాడు ఎవరికి లోబడినట్లుగా? దేవునికి లోబడినట్లుగా. ఇవ్వనివాడు లోబడనివాడు. ఇచ్చినవాడు భక్తిపరుడు, ఇవ్వనివాడు భక్తి లేనివాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మీ బోధకుడు చెల్లింపడా? అంటే మీ బోధకుల్లో ఏమైనా భక్తి ఉందా? అంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, నా జీవితం ఎటువైపు చూసినా బాధలేనండి అని అనుకుంటాం. కానీ నిజంగా మనకన్నా తీవ్రమైన బాధలు అనుభవించారు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పుట్టుక దగ్గర నుంచి నిజంగా మనమైతే ఈరోజు హాస్పిటల్లో పుట్టిన పరిస్థితుల్లో, నర్సుల మధ్యలో మనం ఎదుగుతున్న పరిస్థితులు. కానీ యేసు యొక్క పుట్టుక అలాగా మరణము, అంటే పుట్టుక నుంచి మరణము దాకా ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా భారమైనవిగా ఉన్నాయి, చాలా బాధాకరమైనవిగా ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే మన బాధలే మనకి చాలా పెద్దవి అనుకుంటాం. కానీ మనకన్నా ఎన్నో బాధలు పడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని పోయిన 3 అద్భుత కార్యాల్లో కూడా మనం ఏం చూసామంటే, పరిసయ్యులు యేసుక్రీస్తుని ఏమన్నారంటే తిండిబోతన్నారు, త్రాగుబోతన్నారు, బెల్జిబేల్ అన్నారు, సాతాను అన్నాడు, దెయ్యములకు అధిపతి అన్నాడు. అంతేనా? అలాగా ఎప్పుడు విమర్శించే వారితోనే ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. ఎవరు ఎన్ని విమర్శిస్తున్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆయన బలహీనపడలేదు, ఆయన ఎప్పుడూ కూడా కృంగిపోలేదు, ఎప్పుడూ కూడా ఆగిపోలేదు. తన ప్రయాణం ఏమైపోయిందంటే సాగిపోయింది. అయితే ప్రియులారా, ఇతను ఏమడుగుతున్నాడంటే, క్రీస్తులో ఒక ద్రోహిని చూపించాలనుకుంటున్నారు. అంటే పన్ను ఇచ్చిన వాడు, దానికి లోబడిన వాడు, పన్ను చెల్లించిన వాడు ఏమవుతాడంటే ద్రోహి అవుతాడు. అంటే మీ వాడు ద్రోహే కదా, కాబట్టి డబ్బులు ఇస్తాడు ఎవడో. అంటే కొంతమంది మాటలు కూడా ఇలాగే ఉంటాయి, డబల్ మీనింగ్ మాటలు అంటాం కదా. అంటే ఇప్పుడు వచ్చిన వాడు కూడా ఏమంటున్నాడు? చెల్లింపడా? అంటే ఎప్పుడు చెల్లించడు, ఈసారైనా చెల్లిస్తాడా అన్నట్టు అడిగాడు. అంటే యేసులో వాళ్ళు ఏమి చూపించాలనుకుంటున్నారంటే, ఒక భక్తి లేని వాడిని చూపించాలనుకుంటున్నాడు, ఒక ద్రోహిని చూపించాలనుకుంటున్నారు, ఒక ధర్మశాస్త్రములకు లోబడని వ్యక్తిని చూపించాలనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, మత్తయి సువార్తలో చెప్పబడుతుంది, ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కడతాడా? కడతాడు. అంతేనా? ఇప్పుడు అందుకే వెంటనే పేతురు గారు ఎలా రియాక్ట్ అయ్యారంటే, కడతాడు. వెంటనే ఏమన్నాడంట? కడతాడు అని చెప్పాడు. అయితే చెల్లింపడా అనే పదం ఉంది కదా, దాన్ని గ్రీకులో చూస్తే ఏం చెప్తున్నాడంటే చెల్లిస్తాడు కదా. అంటే చెల్లిస్తాడా లేదా అన్న డైనమోలో క్వశ్చన్ మార్క్. ఇలాంటివన్నీ కోర్టులో జరుగుతూ ఉంటాయి. మేము కూడా కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తెలియకపోతే ఏమైపోవాలి? మౌనంగా ఉండండి, కానీ ఆన్సర్ మాత్రం ఇవ్వబాకన్నాను. అలాగే ఇక్కడ కూడా చెల్లిస్తాడు కదా,
అని ఎవరిని అడుగుతున్నారు? పేతురుని. అయితే ఒకవైపు ఏమో డబ్బులు కావాలి, వీళ్ళకి తీసుకోవాలి. ఒకవైపు ఏమో అతనిని ఎలా చిత్రీకరిస్తున్నారు? ఒక ద్రోహిగా, ధర్మశాస్త్రమునకు లోబడని వాడిగా చిత్రీకరిస్తున్నారు. అయితే వెంటనే పేతురు ఏం చెప్పాడు? ఆయన ధర్మశాస్త్రమునకు లోబడేవాడు, ఆయన భక్తిపరుడు, ఆయన ద్రోహి కాదు, ఆయన దేవునికి విధేయుడు అని చెప్పడానికి ఆయన ఒక్క మాటే చెప్పాడు. ఏమని? చెల్లిస్తాడు. ఏమని చెప్పాడంట? చెల్లిస్తాడన్నమాట. అంటే చెల్లిస్తాడన్న ఒక మాటలో ఏముందంట? భక్తి ఉంది. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడతాడన్న ఆ గుణాన్ని ఎవరు చూశారు? పేతురు గారు చూశారు. చూశారు కాబట్టి ఏం చేయగలిగాడు? చెప్పగలిగాడు. అంటే ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారితో ఈయన ఎంతకాలం ఉన్నాడంటే 3 సంవత్సరాలు ఉన్నాడు. అంటే 3 సంవత్సరాలు వీళ్ళు ట్యాక్స్ కట్టారు కాబట్టి ఎవరికి తెలుసు? పేతురు గారికి తెలుసు. ఏమని? మా గురువు, మా యజమాని, మా బోధకుడు కడతాడు, లోబడతాడు అని. అయితే మీరు గమనించినట్లయితే 25వ వచనానికి వెళ్దాం. ఇప్పటిదాకా మీకు అర్థమైంది. అరశేకేలు చెల్లిస్తాడా అన్న దానిలో వాళ్ళ అర్థము, పేతురు ఇచ్చిన రియాక్షన్ మనం చూసాం. 25వ వచనానికి వెళదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 25వ వచనానికి వెళ్దాం. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మీరు ఈ యొక్క కథను, ఈ యొక్క మాటలను ఊహలోకి తెచ్చుకోండి, ఆలోచించేసి చూడండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము అనే ఒక ఊరిలో ఉన్నాడు. ఊరిలో ఒక ఇంటిలో ఉన్నాడు. పేతురు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. బయట ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక సంభాషణ జరిగింది. సంభాషణ జరగగానే ఈయన లోపలికి వచ్చాడు. లోపలికి లాగానే ఆయన వెంటనే పేతురుని మాట్లాడనివ్వలేదు. వెంటనే ఈయనే ఏం చేశాడంట? ఈయనేం మాట్లాడాడు? ఏం మాట్లాడాడంట? అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి. ఏ సంగతి? ఆ సంగతి అంటే బయట ఏదైతే మాట్లాడుకున్నారో, అంటే వినపడిందా యేసుక్రీస్తుకి? కొంతమంది కూడా కొన్ని వినాలని గోడకి చెవు పట్టుకుని వింటూ ఉంటారు. ఒక్కోసారి వినడానికి చాలా ప్రయాస పడుతూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఏం మాట్లాడుకుంటున్నారో వినాలన్న కుతూహలం ఉన్నదా? అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి వినాలన్న కుతూహలం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిలో ఒక విషయం ఉంది. అది చదివే ముందుగా మనము కీర్తన గ్రంథము 139వ కీర్తన చదువుదాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ప్రతి ఒక్క మనిషిని పరిశోధించేవాడు ఎవరంట? దేవుడు. పరిశోధించి ఏం చేస్తాడంట? తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు అపోస్తులుడైన పేతురు గారిని యేసుక్రీస్తు పరిశోధించి ఉంటాడా లేదా? పరిశోధించి తెలుసుకుంటాడా లేదా? తెలుసుకుంటాడు. అయితే తర్వాత చెప్తున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఈ మాటలు చదువుతూ ఉంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే పేతురు గారి యొక్క నడక, పడక, మాట అన్నీ కూడా ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుకు తెలుసు. అయితే యేసుక్రీస్తు అందుకే ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో కూడా, మత్తయి సువార్తలో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే ఏంటి ఆ విషయం? ఏమిటంటే బయట మాట్లాడుకున్న మాటలు, బయట జరిగిన చర్చ అంతా కూడా యేసుక్రీస్తుకు ముందే అర్థమైపోయింది. అర్థమైపోగానే ఆ సంగతి ఈయనే ఎత్తాడు. అంటే పేతురు వచ్చి చెప్పక మునిపే, అయ్యా బయట వచ్చారయ్యా, అరశేకేలు అడిగారయ్యా, నీది నాది కట్టాలని అని అనకముందే యేసు ఏమన్నాడంట? చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము
25వ కామా దగ్గర నుంచి చదువుతాం. నీకేమి తోచుచున్నది? నీకేం తోచుచున్నది? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్కుతో స్టార్ట్ చేస్తారు. అంటే పరిశోధించేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? క్వశ్చన్ మార్క్. మీరు అందుకే డాక్టర్ల దగ్గరికి, లాయర్ల దగ్గరికి వెళ్ళండి, ఎక్కువగా ఏం ఎదురవుతాయి మనకి? క్వశ్చన్ మార్క్. అంటే ఎప్పుడైనా రాబట్టాలి అంటే ఏం ఏర్పడాలా? క్వశ్చన్ మార్క్ ఏర్పడాలి. అయితే ఎందుకు ఈయన క్వశ్చన్ మార్క్ వేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వేసిన క్వశ్చన్లోనే వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు చెప్పిస్తాడు. ఏంటి క్వశ్చన్ అంటే చూడండి, భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగాను. అంటే బయట డిస్కషను యేసుక్రీస్తుకి అర్థమైంది కదా. అర్థమై లోపలికి రాగానే నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతా చెప్పు అన్నాడు. ఎవరిని? పేతురుని. ఏంటయ్యా అడుగు అని అన్నాడు. అయితే ఎందుకంటే పేతురు గారిది యేసుక్రీస్తు గారిది ఎప్పుడు కాన్వర్జేషన్, అంటే మాటలు ఎప్పుడు చూడండి. మత్తయి సువార్త 16వ మీరు తీయక్కర్లేదు, కానీ నేను ఎవరని అనుకుంటున్నారు అందరూ అని అడిగారు. ఎవరిని? పేతురు గారిని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి పేతురు ఏమన్నాడంటే, నువ్వు నజరేయుడైనా యేసుక్రీస్తువయ్యా అన్నాడు. అంటే ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేవాడు. క్వశ్చన్ మార్క్ ఇచ్చి నువ్వేం గ్రహిస్తున్నావో యేసు బాగా అర్థం చేసుకునేవాడు. ఇప్పుడు మీరు ఫారినర్స్ ప్రసంగాలు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఫారినర్స్ అంటే అమెరికా వాళ్ళు ఉంటారు కదా, ఇతర దేశస్తులు, వాళ్ళు వాక్యం చెప్తారు కదా. మనమేమో తెలుగు వాళ్ళం, వాళ్ళేంటి ఇంగ్లీషు. వాళ్ళు చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయో లేవో అనడానికి వాళ్ళు ఒక ట్రిక్ ప్లే చేస్తారు. ఏంటో తెలుసా? వాళ్ళు ఒక జోక్ వేస్తారు మధ్యలో. ఆ జోకుకి మీరు నవ్వారనుకో మీకు అర్థమవుతున్నట్టు, మీరు నవ్వకపోతే మీకు అర్థం కావట్లా. అంటే అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా విషయాలు అర్థమవుతున్నాయో లేవో అనడానికి ఎప్పుడు ఏం చేసేవాడు? క్వశ్చన్ మార్క్ వేసేవాడు. అయితే ఇప్పుడు వేసిన క్వశ్చన్ మార్క్ ఏంటంటే, పన్ను ఎవరు వసూలు చేస్తున్నారు? వాళ్ళు వసూలు చేస్తున్నారు కదా, పన్ను ఎవరు కట్టాలి? కుమారులు కట్టాలా, అన్యులు కట్టాలా? అంటే రాజుల యొక్క పిల్లలు కట్టాలా, అన్యులు కట్టాలా అని అడగగానే అప్పుడు పేతురు ఏం చెప్తున్నారు? అయ్యా, పన్ను అన్యులు కట్టాలి, పిల్లలు కట్టక్కర్లేదు అని చెప్తూ ఉన్నాడు. అయితే దీనిలో మనము అర్థం చేసుకోవలసింది ఏమిటి? దీనిలో మనము తెలుసుకోవలసినది ఏమిటి? భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? అంటే రాజులు పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కొడుకుల దగ్గర చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర మరి మల్లమ్మ గారే ఉన్నారనుకుందాం. ఈ పక్కన ఉన్న శారక్క ఒక జాకెట్ ఇచ్చి కుట్టమ్మ అంటే ఒక 100-150 తీసుకుంటారు మార్కెట్ ధర. ఇప్పుడు మహేశ్వర్ అక్క కూడా ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈమె దగ్గర కూడా తీసుకునిద్దా? తీసుకోదా? మీకు తెలుసా? మీకు తెలుసు. అంటే ఎవరైనా కూడా మన వాళ్ళ దగ్గర మనోళ్ళు ఎప్పుడు డబ్బులు తీసుకోరు. అయితే బయట వాళ్ళ దగ్గర అలాగే భూరాజులు కొడుకుల దగ్గర పన్నులు వసూలు చేయరు. ఎవరి దగ్గర వసూలు చేస్తారు? అన్యుల దగ్గర వసూలు చేస్తారు. అంటే ఇక్కడ ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నాడంటే, ఇప్పుడు వీళ్ళు వసూలు చేసే పన్ను దేనికి? ఈ అరశేకేలు అనే పన్ను దేనికి? దేవుని యొక్క ఆలయమునకు. ఈ ఆలయమును గురించిన అధ్యయనం మనం చూసినట్లయితే మీకు యోహాను రాసిన సువార్తలో 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, నా తండ్రి ఇల్లును అంటాడు. అంటే దేవాలయం ఎవరి తండ్రి ఇల్లు అంట? యేసుక్రీస్తు తండ్రి ఇల్లు. అంటే ఆలయము ఎవరిది? యేసుక్రీస్తుకు తండ్రిది. అంటే ఇప్పుడు నేను డబ్బులు చెల్లించాలా? అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తండ్రి అయిన యెహోవా నాకేమై ఉన్నాడంటే తండ్రి అయి ఉన్నాడు. నేను ఆయనకి ఏమై ఉన్నానంటే కుమారుడునై ఉన్నాను. నువ్వు బయట మాటలు నాకు ముందే అర్థమయ్యాయి అంటే నేనేమై ఉన్నానంటే దేవుడై ఉన్నాను. అంటే ఈ చిన్న కాన్వర్జేషన్లో, ఈ చిన్ని మాటలలో యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో మనకు చెప్పాలనుకుంటున్నాడు. అయితే పేతురుకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది.
అంటే యేసుక్రీస్తులో ఏవేవి ఉన్నాయంటే యేసుక్రీస్తు ఒక దేవుడు, యేసుక్రీస్తు ఒక కుమారుడు, యేసుక్రీస్తు తండ్రి యెహోవా. యేసుక్రీస్తు ప్రతి ఒక్క హృదయ అంతరంగములను ఏం చేయగలడంట? పరిశీలన చేయగలవాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అయినప్పటికీ కూడా నేను ఆలయ పన్ను కట్టక్కర్లేదు, ఎందుకంటే ఆలయమే నాది, ఆలయములో తండ్రి కుమారుడను నేను. అయినప్పటికీ నీతి యావత్తు జరగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని చేసినా కూడా నలుగురికి నేర్పించేవాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి, అయ్యా నువ్వు మాకివ్వాలి కానీ నేను మీకు ఇవ్వడం ఏంటయ్యా అని అంటారు. నువ్వేం పాపం చేసావయ్యా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నీతి యావత్తును ఇలాగు జరుగులాగునా నాకు బాప్తిసము ఇవ్వు. అయితే సమాజానికి నేర్పించడానికి ఆయన కూడా ఏం చేశాడంటే పన్ను కట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పుడు పన్ను కట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ధనము లేదు, పేతురు దగ్గర కూడా ధనము లేదు. ధనమంతా కూడా ఎవరి దగ్గర ఉండేది అంటే ఇస్కరియోతు యోధా దగ్గర ఉండేది. ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉన్నాడా? లేడే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక వాక్యాన్ని చూసి ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనం ఫుల్ స్టాప్ తర్వాత నుంచి చదువుదాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునిని నమ్ముకున్న వారికి, దేవునిని వెంబడించిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? ప్రియులు నిద్రించుచుండగానే ఇస్తాడంట. అంటే ఈరోజు యెహోవా యందు, అంటే కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే దేవునికి ప్రియులైన వాళ్ళు. అంటే ఇప్పుడు మొదటి నుంచి నేనేం చెప్తున్నానంటే పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభు వారికి రిలేషను బాగుందా బాలేదా? బాగుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి పేతురు గారు ఏమై ఉన్నాడంటే శిష్యుడై ఉన్నాడు. మరి ముఖ్యమైన ఇష్టమైన శిష్యుడై ఉన్నాడు, ఆసక్తిపరుడై ఉన్నాడు, దైవభక్తుడై ఉన్నాడు. మరి ఇతను నేను చెల్లించాలి కదా అరషేకేలు ప్లస్ అరషేకేలు ఎంత? షేకేలు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎంత కావాలి? ఒక షేకేలు కావాలి. ఎలాగా? ఈ షేకేలు దేనికంటే ఆలయపు పన్నుకి. అయితే నేను కట్టక్కర్లా, ఎందుకంటే నేను దేవుని కుమారుని. అయితే నువ్వు కట్టాలిగా. కాబట్టి నీది నాది కట్టడానికి నువ్వేం చేస్తావంటే అక్కడ చదువుదాం. చూడండి, అందరూ బైబిల్ తీసినట్లయితే మరి మత్తయి వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. 27వ వచనానికి వచ్చేద్దాం. 27 అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని. అంటే మీరు గమనించినట్లయితే పేతురు గారిని డబ్బుల కోసం ఎక్కడికి వెళ్ళమన్నాడంట? సముద్రం దగ్గరికి వెళ్ళమన్నాడు. అంటే సముద్రం దగ్గరికే ఎందుకు వెళ్ళమన్నాడు అంటే ఈయన ఏ వృత్తి కలిగిన వాడు? చేపలు పట్టే ఒక జాలరి. అంటే దేవుడు ఒక వ్యక్తిని దేనిలో అభివృద్ధి పరుస్తాడు, దేని ద్వారా అతని యొక్క ఆకలిని తీరుస్తాడంటే అతను చేసే పనిలోనే. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే మనము అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేద్దాం, ఫలానా చోటుకి వెళ్ళి వ్యాపారం చేద్దాం, దేవుడు దీవిస్తాడేమో అని అనుకుంటాం. అలా కాదు. నీకు దేనిలో సామర్థ్యత ఉన్నదో, నువ్వు ఏ పని చేసేవాడివో దానిలోనే నీకు కావాల్సిన వాటిని సమకూర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అయితే ఆ సమర్థత నీకు కనపడాలంటే, ఆ సౌకర్యము నువ్వు అనుభవించాలి అంటే ఆయనను నువ్వేం చేయాలంటే వెంబడించాలి. పేతురు వెంబడించాడు కాబట్టి ఆయన అవస్థలో ఉన్నాడని పేతురు నోరు తెరిచి చెప్పక మునిపే లోకంలో ఒక సామెత ఉంటుంది, అడగందే అమ్మైనా పెట్టదు. కానీ పేతురు అడక్కముందు ఎవరు పెట్టారు? యేసు చెప్పాడు, నిన్ను అడిగారు కదా, అయితే మనం చెల్లించక్కర్లా, కానీ ఇబ్బంది కలగకుండా చెల్లిద్దాం. అయితే మన దగ్గర లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే వెళ్ళి
చేపల పట్టు. ఎన్నో చేప అంట? మొదటి చేప. ఆ మొదటి చేపను నువ్వు తీసుకుని దాని నోటిలో ఏముండిద్దంట? షేకేలుండి. వీళ్ళకి ఎంత అవసరం? దేవుడు ఎప్పుడు కూడా తన ప్రియులకు, తనను వెంబడించే వారికి ఎంత కావాలో అంత ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. అరషేకేలు ఇవ్వచ్చుగా, అరషేకేలు ఎక్కడైనా బయట సంపాదించుకోవచ్చుగా. అలా కాదు. దేవుని నువ్వు నమ్ముకున్నావంటే సంపూర్ణంగా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దీనిలో ఇంకో గూఢార్థమైన అర్థాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పేతురు గారు ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఆయన పని పట్టే మొదటి చేప అంటే అది అతని మొదటి సంపాదన. అంతేనా? ఆయన పట్టే మొదటి చేప అయిందేంటి? మొదటి సంపాదన. ఆ సంపాదన తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాడు? మరలా ఆలయపు పనికి అప్పచెప్పాడు. అంటే దీనిలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించాలనుకున్న మరొక భావం ఏంటో తెలుసా? నీ సంపాదనలో ప్రథమ భాగము దేవునిది. ఎప్పుడైతే అది ఎవరు ఇవ్వగలుగుతారంటే దేవునిని వెంబడించే వాళ్ళే ఇవ్వగలరు. అందరూ ఇవ్వలేరు. అందరూ ఇవ్వలేరు కాబట్టి అందరూ ఆశీర్వదింపబడలేకపోతున్నారు. ఈరోజు చూడండి, ఆదాయాలు చాలా ఉంటాయి కానీ ఇచ్చే చేతులు రావు. దేవుడికి ఇచ్చినప్పుడు సనుగు కొనేవాళ్ళుగా ఉన్నారు, పిసినిగొట్టుగా ఉంటారు. ఈరోజు ఖర్చు పెట్టేటప్పుడు వందలు వేలు ఖర్చు పెడుతూ ఉంటాం. దేవుడికి ఇచ్చేటప్పుడు ఈరోజు మన ఖర్చులు నాకు తెలిసి ఒక చిన్న ఇంటిలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నా కూడా మినిమం ఒక వ్యక్తి ఖర్చు ఎంత అంటే 4,000 రూపాయలు. అంతేనా? ఒక 4,000 5,000 ఉండదా ఒక మనిషి ఖర్చు? నెలంతా ఖర్చు, బియ్యము, కూరగాయలు, కనెక్షను, రీఛార్జ్ ఇవన్నీ కలిపి ఒక 5,000 ఉండదా? ఈ 5,000 ఖర్చు పెట్టుకోవడానికి మన చేతులు చెలిస్తాయి. కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం ఒక చలనము లేని చేతులుగా తయారవుతాయి. ఎప్పుడో బాప్తిసం పొందకముందే అంత ఇచ్చావో ఇప్పటికీ కూడా అంతే. దాని అర్థం ఏంటో తెలుసా? యేసును నువ్వు ఇంకా సరిగ్గా వెంబడించలేదు. యేసు నిన్ను దీవిస్తున్నా కూడా ఆయనకి ఇవ్వాల్సిన భాగమును నువ్వు ఇంకా ఇవ్వడం లేదు అని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ చేప నోటిలో దొరికిన షేకేలులో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క చరిత్రలో యేసుక్రీస్తు గురించి పేతురికి బాగా అర్థం అవడానికి ఈ యొక్క సన్నివేశం జరిగింది. యేసుక్రీస్తులో ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే హృదయ అంతరంగములను పరిశోధించి తెలుసుకున్నవాడు ఎవరు? దేవుడే. కాబట్టి యేసుకి అర్థమవుతుంది. కాబట్టి యేసు ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను తండ్రి కుమారుని, అంటే ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. తర్వాత మూడోది మీరు గమనించినట్లయితే, ప్రతి ఒక్కళ్ళు మీ సంపాదనలో వచ్చిన ప్రథమ భాగాన్ని ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి ఇవ్వాలి. చాలామంది కూడా కొట్టుకొచ్చింది కూడా ఇస్తూ ఉంటారు. కొట్టుకొచ్చిందంటే మీకు అర్థమవుతుందా? అంటే అన్యాయముగా సంపాదించింది. ఇప్పుడు పేతురు అన్యాయంగా సంపాదించింది దేవుడికి ఇచ్చాడా? కష్టపడి ఇచ్చింది దేవుడికి ఇచ్చాడా? ఈరోజు మనము దేవుడికి ఎలా ఇవ్వాలంటే కష్టపడి ఇవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఒకవేళ కోరుకుంటే ఆకాశపు వాకిళ్ళు ఇప్పి ధనాన్ని కురిపించలేడా? కానీ ఆలయపు పన్ను ఎలా కట్టాలి? కష్టపడి కట్టాలి. అంటే పేతురుకి ఏం నేర్పించాడు? నీ వృత్తిలోనే నువ్వే వల వేసి నువ్వే చేప పట్టి నేను ఎలాగో కట్టక్కర్లా, కానీ నువ్వేం చేయాలంటే వల వేసి చేప నోటిలో ఉన్న ఆ షేకేలును తీసి వాళ్ళకి కట్టన్నాడు. ఒకవేళ నేనే మీరు చేప తండి కొయ్యండి, దాంట్లో ఒక ఉంగరం ఉండిద్ది, అది నాకు తొడగండి అంటే మీరేమంటారు? పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అంటారు. అంతేనా? కానీ పేతురు నమ్మాడు. అంటే పేతురు నమ్మాడంటే యేసుక్రీస్తు ప్రభు వారితో 3 సంవత్సరాల జర్నీ ఉంది కదా, ఎన్నో అద్భుత కార్యములు. యోహాను సువార్తలో చెప్తాడు, బైబిల్లో ఆ అద్భుతాలన్నీ రాయడానికి శక్యము కాలేదు. అవి రాస్తే బైబిల్ చాలా రాయాల్సి వచ్చిందంట. అయితే అంటే ఆయన నమ్మకం, అంటే యేసును వెంబడించగలిగాడు కాబట్టి పేతురులో ఆ నమ్మకము, ఆ విశ్వాసం అంత బలముగా ఉంది. చేప నోటిలో షేకేలు ఎత్తకమంటే ఎతకడానికి వెళ్ళాడు.
అయితే ప్రియులారా, ఈరోజు నువ్వు కూడా ప్రార్థనకి రావాలంటే, యేసును వెంబడించాలి అంటే నీలో కూడా ఏమి ఉండాలంట? విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసము ఎలాగ ఉండాలంటే బలముగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తులో ఇంకొక పాత్ర మనకి అర్థమవుతుంది. ఈయన ఒక గొప్ప యజమాని, లేదా ఈయన ఒక గొప్ప గురువు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక చరిత్రలో 2 రాజుల గ్రంథం మీరు తీయక్కర్లేదు, 5వ అధ్యాయంలో చెట్టును నరుకుతున్నప్పుడు గొడ్డలి పిడి వచ్చి నదిలో పడిపోయింది. ఏ నది? యోర్దాను నది. నదిలో పడిపోతున్నప్పుడు వెంటనే గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. అయ్యా, మేము నరుకుతూ ఉంటే పిడి వచ్చి ఏమైపోయింది? నదిలో పడిపోయింది అయ్యా అంటారు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఇంకో గొడ్డలు తీసుకుని చెట్టు నరికి కొమ్మ దానిలో వేసి ఆ గొడ్డలని లేపుతాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక నిజమైన గురువు తన శిష్యుడకు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? సహాయం చేసేవాడిగా ఉంటాడు. అంతేనా? ఇప్పుడు పేతురుకు నిజమైన గురువు ఎవరు? క్రీస్తు ప్రభువు. అంటే నిజమైన గురువు ఎప్పుడూ కూడా, మనం మొన్న కూడా చదివాం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పేతురుని విడువక ప్రేమించాడు. తన ఆపదలో తన అవసరములను ముందుగానే గ్రహించాడు. ఇంత కీర్తన గ్రంథం చదువుచుండగా, నిద్రించుచుండగానే, తన ప్రియులు నిద్రించుచుండగానే ఈవులను ఇచ్చుచున్నాడు. అంటే నీకేమి కావాలో ఎప్పుడు ఇస్తాడంట? ఆయన ముందుగానే ప్రిపేర్ చేస్తాడంట. అంటే నువ్వు ప్రార్థనకి రావాలని ప్రిపేర్ అవ్వవు, నువ్వు దేవునికి ఇవ్వాలని ప్రిపేర్ అవ్వవు, నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చోడానికి ప్రిపేర్ కావు. కానీ దేవుడంట ముందుగానే నీకేమి ఇవ్వాలో ఆయన ప్రిపేర్ అయిపోతాడంట. ఎప్పుడు? అవి నువ్వు నిద్రించుచుండగా. అది ఎప్పుడు సాధ్యపడిద్ది అంటే తన ప్రియులంటే తనకి ఇష్టమైన వారు. అయితే ప్రియులారా, ఈరోజు మీరు కూడా దేవునికి ఇష్టలుగా తయారైనట్లయితే, మీ అవసరాలు మీకు ముందే ఆయనకి తెలుసు, మీ బాధలు మీకు ముందే ఆయన గ్రహిస్తాడు, మీరు చేయవలసిన ప్రతి మార్గమును ఆయనే సరళము చేసే దేవుడు. కాబట్టి మనం అనుకున్న సమయము అవుతున్నది. కాబట్టి ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ, దేవుడు మీ అందరిని దీవించాలంటే మీరు ఏమవ్వాలంటే తన ప్రియులు అవ్వాలి, తనని వెంబడించాలి. పేతురు ఎంత బాగా ప్రేమించాడో మనము కూడా క్రీస్తుని అంత బాగా ప్రేమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.